ఈ ప్రాబ్లం ఇంత పెద్దదవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పెద్ద మొత్తానికి సంబంధించిన విషయం. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డీల్లో మాత్రమే మనం 200 కోట్లు సంపాదించాం. మన డబ్బంతా స్విట్జర్లాండ్ లో ఎవరూ కనిపెట్టలేని అకౌంట్ లో సేఫ్ గా ఉంది. ఇప్పుడు ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. बात पैसे की नहीं, మనకి పరువు మర్యాద పవర్ అన్ని ఉన్నాయి. जो हमने इतनी मुश्किल से बनाई है, और जिस दिन ये एक्सपोज हो गया उस दिन सब कुछ खत्म. आप सब लोग होंगे तिहाड़ जेल में और मैं आऊंगा आपसे मिलने के लिए. యూ వాంట్ టు నో సంథింగ్? సంజయ్ వేసుకున్నది నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. సప్లైర్ విసిరేసిన ఎముక ముక్కకి తోకాడించుకుంటూ దాన్ని అప్రూవ్ చేసింది ఎవరు? మా జాయింట్ కమిషనర్. తగిన ఆధారాలతో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళితే అప్పుడే తెలిసింది ఆ కుక్కకి అందులో వాటా ఉందని. ఏమని చెప్పండు? మాయా, శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను. కానీ ద్రోహం ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే. మన అందర్నీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది. దాన్ని ముందు నాశనం చేయాలి. ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్. అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్లకూడదు. వెళ్ళదు. क्या बकबक करे तुम सब लोग? మాట్లాడకుండా వాణ్ణి నాకు అప్పగించండి. 2 घंटा ఖతం కర్ दूंगा. ఈ విషయంలో మనం తొందరపడకూడదు. అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అశోక్ ఒక విషయంలో ఏంటయ్యా అశోక్? అశోక్ వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు. వాడి నీతి నిజాయితీ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిటినీ ఫినిష్ చేసేయండి. ఇదిగో వస్తున్నాడు. అశోక్, నేను చూడ్డానికి ఎవరో వచ్చారు. ఏమిటి విషయం? మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి. ఒక చిన్న ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ? సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్. వాడు కస్టడీలో చనిపోయాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సారీ అశోక్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాం. ఏటీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటాను మీకు. ప్లీజ్ కోఆపరేట్. అశోక్, ఏమిటి? అది ఏం మరి లేదు నాన్న, జస్ట్ అన్ ఎంక్వైరీ. మీ ముందిప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది. మా డిపార్ట్మెంట్కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు. అన్ని అబద్ధాలు. అశోక్ ఏ తప్పు చేయలేదు. మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. అదే గ్రూప్ కు చెందిన ఆదిల్ అనే తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో కొట్టి చంపేశాడు అశోక్. ప్రాణాల్ని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఇది. కానీ మేము ఊరికే వదలం. నిజాన్ని వెలుగులకు తెస్తాం. ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టుకి వాంగ్మూలంగా ఇచ్చాడు. 5 లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది. సర్కార్కి మనసు ఉండదు, బాధ తెలీదు. కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు. హీ ఫీల్స్ ఇట్. మీకేదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. మీరనేది ఎన్ని నెలలు నిండాయి? 8 నెలలు. ఇంకా 1 మంతే ఉంది. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. జరిగిపోయిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు. ఒక నిమిషం, సూటిగా విషయానికి వస్తే మంచిది. ఒక 2 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశాననే అనుకోండి. వడ్డీ మానాన వస్తూనే ఉంటుంది. ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు. ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు. నా బిడ్డ ఫ్యూచర్ గురించి మీరేం దిగులు పడకర్లేదు. వాణ్ణి ఎలా పెంచాలో నాకు తెలుసు. ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు. మీరైనా కొంచెం చెప్పండి. చాలు, నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు.
నేను మీకు హెల్పే చేస్తున్నాను. నువ్వు ఏ హెల్ప్ చేయక్కర్లేదు. మిగతా వాళ్ళెలా అనుకుని మాతోనే బేరాలాడుతున్నావా? ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద దక్కదు. బయటికెళ్ళు. తప్పు చేస్తున్నారు. పో. తను టీవీలో న్యూస్ రీడర్ కదూ? రాణేజీ, నాకంటే బెటర్గా ఎవరు బేరం మాట్లాడలేరని మీకు తెలుసు. నా వల్లే కాలేదు, అయినా పని అయిపోతుంది. అశోక్, ఇది ప్రాణాలతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకెళ్ళిపోవాలి. దున్నపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేయి చేసుకుంటారా? సిగ్గులేదు? తాగండి. నేను తాగుతాను. తాగో. ఏమైందిరా? పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు. చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం. రేయ్, ఆ బాటిల్ ఇటు. రేయ్, దీన్ని పట్టుకో. రేయ్, కళ్ళు కూడా గట్టిగా పట్టుకో. మనందరిది ఒకే కుటుంబం అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వినలేదు. ఇప్పుడు నిన్ను చంపడం కంటే వేరే దారి లేదు అశోక్. ఒక తప్పు ఇంకో తప్పుని సరిదిద్దినట్టుగా చరిత్రలో లేదు. ఎందుకు నవ్వుతున్నావు? సంతోషంగా ఉంది. చస్తున్నందుకు సంతోషమా? కాదు, అనుమానించింది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఉఠావు సాలేకు, ఉఠావు. లేవరా. ముందు నీ బంధాలు చచ్చాయి, తర్వాత నీ గౌరవం చచ్చింది. ఇప్పుడు నువ్వు అనాథగా చావబోతున్నావు. చావును తలుచుకుని నేను భయపడలేదు, కానీ మీ ఒక్కొక్కరు భయపడతారు. అందుకు నేను గ్యారంటీ. బాబాయ్ గారు, వదిరా వదిరా వదిరా. జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికాడు. జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను.
దేశద్రోహి అనే బిరుదు చావు కంటే దారుణమైంది. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు. సంజయ్ నాకంతా. అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హీస్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. బేబీ బేబీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? ప్లీజ్. సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేసాం బేబీ బేబీ మనం ఏం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వు. చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులు ఏడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ ని పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే? నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ATS లో ఉన్నవాడివి. విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా? ఎన్నో నెల? ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండగా అలా జరగదు. సార్, జేసీపీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను. వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను. యూ డోంట్ వరీ. సార్, వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఐఎమ్ యువర్ చీఫ్. ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పానుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని.